కొలికిపూడి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి ఈ ఎమ్మెల్యే కంట్లో నలుసులా మారిపోయారా? ఆ పార్టీ అధిష్టానానికి కొరుకుడు పడడం లేదా? ఎందుకు ఇలాంటి వ్యవహారం? తాజాగా టీడీపీ అధిష్టానానికే కొలికిపూడి శ్రీనివాసరావు అల్టిమేటం జారీ చేశారు. తన డిమాండ్ పరిష్కరిస్తే తప్ప తాను పార్టీలో కొనసాగబోను అంటూ చెప్పేశారు. ఏకంగా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేస్తాను అంటూ బహిరంగంగా ప్రకటించారు. దాంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజీనామా హెచ్చరికల వ్యవహారం ఇప్పుడు పెను ప్రకంపనలు పుట్టిస్తోంది. టీడీపీలో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఎమ్మెల్యేగా గెలిచి 10 నెలలు కావస్తుంది, కానీ ఇప్పటికే ఆయన చుట్టూ 10 రకాల వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు పలుమార్లు అధిష్టానం పిలిచింది, హెచ్చరికలు జారీ చేసింది, తీరు మార్చుకోవాలని చెప్పింది. అయినా కొలికిపూడి వ్యవహార శైలి మాత్రం మారడం లేదు. ఆయన తనదైన శైలిలో దూకుడుగా వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు. తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం, అందుకే ఆయన్ని తాడికొండ నుంచి బదిలీ చేసి అక్కడికి అవకాశం కల్పించారు. దానికి తగ్గట్టుగానే తిరువూరులో ఇటీవల తెలుగుదేశం పార్టీ విజయాలు సాధించకపోయినప్పటికీ చాలా కాలం తర్వాత కొలికిపూడి శ్రీనివాసరావు పసుపు జెండా ఎగరేయడంలో క్రియాశీలకంగా పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వీచినటువంటి గాలి కూడా తోడయ్యి ఆయన భారీ మెజార్టీతో గెలిచారు. గెలిచిన తర్వాత తన మాటే చెల్లుబాటు కావాలి అనేటువంటి ప్రయత్నంలో కొలికిపూడి ఉన్నారు. కానీ అక్కడ చాలా కాలంగా పాగా వేసిన టీడీపీ నాయకత్వానికి కొలికిపూడి ధోరణి ఏమాత్రం రుచించడం లేదు. వ్యక్తిగతంగా స్వతహాగా స్వతంత్రంగా ముందుకు సాగేటువంటి ప్రయత్నం కొలికిపూడి చేస్తుంటే అదేమీ కుదరదు, తమ కనుసన్నల్లో తాము చెప్పిన మాటే చెల్లుబాటు కావాలి అంటూ టీడీపీలో ఉన్నటువంటి పాత నాయకత్వం ఆశిస్తుంది. ఇదే ఇప్పుడు తిరువూరులో టీడీపీలో విభేదాలకి కారణం. పదే పదే కొలికిపూడి వార్తల్లోకి రావడానికి మూలం అనేక సందర్భాల్లో పలు వివాదాల్లో ఆయన పేరు వినిపించడానికి ప్రధానమైనటువంటి అంశం. ఈ విషయం మీద కొలికిపూడి తగ్గేదేలా అంటున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, తనను జనం ఎన్నుకున్న తర్వాత తన మాటే నియోజకవర్గంలో చెల్లుబాటు కావాలి అన్నది ఈ విద్యాధికుడి వాదన. అది కుదరదు, తామే తెలుగుదేశం పార్టీ గెలిచిన ఓడిన పార్టీని నమ్ముకుని సాగుతున్నాం కాబట్టి తమ ఆదేశాలే పాటించాలి అన్నది పెద్ద తలకాయల మాట. ఇక్కడే ఘర్షణ చెలరేగుతుంది. ఈ ఘర్షణ నుంచే కొలికిపూడి అనేక వివాదాస్పదమైనటువంటి వ్యవహారాల్లో తల దూర్చాల్సి వస్తుంది, ఘాటైన వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది. ఆ వ్యాఖ్యల్ని ఒక సెక్షన్ మీడియా పెద్ద స్థాయిలో ప్రచారం చేసి కొలికిపూడిని ఒక విలన్గా చిత్రీకరించే ప్రయత్నం వరకు వెళ్లాల్సి వస్తుంది. ఇంతకీ ఏం జరుగుతుందంటే, తిరువూరులో ఎస్సీ మాదిగ కులానికి చెందినటువంటి కొలికిపూడి మాట చెల్లుబాటు కాకుండా కమ్మ కులానికి చెందిన టీడీపీ నేతల మాట నెగ్గాలి అనేటువంటి పట్టుదల అక్కడ కనిపిస్తుంది. ఈ 2 అంశాల మీద ఘర్షణే ఇప్పుడు తిరువూరు టీడీపీ వ్యవహారం రచ్చరచ్చగా మారుతుంది. అదే ఆఖరికి కొలికిపూడి రాజీనామా వ్యవహారం వరకు వెళ్ళింది. అయితే ఈ రాజీనామాకి ప్రధానమైనటువంటి కారణం అక్కడ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డి ఉదంతం. రమేష్ రెడ్డి ఖచ్చితంగా పార్టీ నుంచి ఆయన్ని తొలగించాల్సిందే అనేది కొలికిపూడి శ్రీనివాసరావు వాదన. రమేష్ రెడ్డి సాగిస్తున్నటువంటి అరాచకాలు, అక్రమాలు, అనేక రకాల దందాల కారణంగా పార్టీకి తనకు చెడ్డ పేరు వస్తుంది అన్నది కొలికిపూడి అల్టిమేటం వరకు వెళ్ళడానికి మూలం. కానీ రమేష్ రెడ్డి అందుకు భిన్నమైనటువంటి వాదన చేస్తున్నారు. కొలికిపూడి తనను డబ్బులు అడిగారు, ఆయన ఆశించినట్టుగా పెద్ద మొత్తంలో తాను ముట్ట చెప్పలేదు కాబట్టి తన మీద కక్షగట్టి ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారు. అందుకు ఎస్టీ మహిళలను ఆధారంగా చేసుకుని తన మీద అనేక రకాల విమర్శలకు పూనుకుంటున్నారు అంటూ రమేష్ రెడ్డి ఎదురుదాడి చేస్తున్నారు. ఈ వ్యవహారంలో రమేష్ రెడ్డికి అండగా టీడీపీ నాయకత్వం నిలుస్తుందా? తమ పార్టీ ఎమ్మెల్యే మాటకి గౌరవిస్తుందా? కొలికిపూడి శ్రీనివాసరావు నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న ఆయనకి సహకరిస్తుందా అన్నవి ముఖ్యమైనటువంటి అంశాలు. నిజంగానే కొలికిపూడి శ్రీనివాసరావుకి సహకరించకుండా ఆయన మాటను టీడీపీ నాయకత్వం పెడచెవిన పెట్టి రమేష్ రెడ్డి మీద వెయిట్ వేయడానికి సిద్ధం కాకపోతే మరి కొలికిపూడి రాజీనామాకు సిద్ధమైపోతారా? నిజంగానే రాజీనామా వరకు ఆయన వెళ్ళిపోతారా? ఎందుకంటే ఆయన స్వతహాగా వ్యవహార శైలి తెలిసినటువంటి వాళ్ళు, ఆయన ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే అవకాశం ఉంది అంటూ భావిస్తున్నారు. టీడీపీ నాయకత్వం కూడా కొలికిపూడి రాజీనామా చేయడమే శ్రేయస్కరం అని భావిస్తున్నట్టుగా కొందరు అంచనా వేస్తున్నారు. మరి ఏమవుతుంది?
టీడీపీ నాయకత్వం ఆశించినట్టుగా రమేష్ రెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా కొలుకుపూడిని సాగనంపేస్తారా, లేకుంటే పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు అనేటువంటి సాకుతో కొలుకుపూడి మీద ఏమైనా ఇప్పుడు చర్యలకు పూనుకుంటారా? ఆ తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటే ఏమైనా తిరువూరు రాజకీయం, కొలుకుపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి నిత్యం వార్తల్లో వివాదాస్పదంగా మారుతున్నటువంటి తీరు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి పెద్ద చికాకుగా, కొంత తలనొప్పిగా తయారైనటువంటి మాట వాస్తవం.